అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల సంగ్రామం మొదలైంది. మాటల యుద్ధం కూడాను పరస్పరంగా జోరందుకునే అందులో భాగంగానే వైసీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ను ప్రకటించిన అనంతరం టీడీపీ వెన్నుల్లో గొణుకు మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఎవరైతే అభ్యర్థి పేరు ప్రకటించారో ఆయన బలిపశువును చేశారు అన్నటువంటి ఒక మాటలు మాత్రం ఈరోజు చర్చనీయాంశంగా మారి ఇప్పటికే 2 పర్యాలు గెలిచినటువంటి తన అన్న కొడుకైన కింజరాపు రామ్మోహన్ నాయుడు గెలుపు కోసం బాబాయ్ ఈరోజు తన తోటి అభ్యర్థి విషయంలో అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మాత్రం ఏ విధంగా పరిణామాలు తీసుకుంటున్నారో ఆయన వ్యాఖ్యలపై ఎటువంటి స్పందన ఇస్తున్నారనే ప్రశ్న మనతో వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ ఉన్నారు. చూస్తే కనుక మాటల యుద్ధం ప్రారంభమైనట్టు అనిపిస్తుంది. ప్రతిసారి కూడాను ఈ మాటల యుద్ధంతోనే వారు విజయాన్ని కైవసం చేసుకో జరిగిన ఎన్నికల్లో కేవలం 6,100 ఓటుతో ఎంపీగా గెలిచినటువంటి రామ్మోహన్ నాయుడు గెలుపుని ఆ రోజు అది గెలుపుగా భావించలేదు. ఈరోజు 2024 సంభవిస్తున్నాయి. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఇలా ఒక అభ్యర్థిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా స్వాగతం? అచ్చెన్నాయుడు గారు నిన్నను స్పందించినప్పుడే నేను చాలా సరదా పడ్డాను, సంతోషపడ్డాను. ఎందుకంటే ప్రతిపక్షం ఎప్పుడైతే కామెంట్ చేస్తుందో మనం ప్రజల్లోకి ఎర్లీగా వెళ్ళగలుగుతాం. ప్రజలను మనం ఆశీర్వదిస్తున్నారని ప్రతిపక్షం గమనించినప్పుడే స్పందించడం ప్రారంభమవుతుంది. ఇది రాజకీయాల్లో సహజం. అచ్చెన్నాయుడు గారు భాష కోసం మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు మాట్లాడినప్పుడు నన్ను ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. అతను ఢిల్లీ వెళ్తే ఢిల్లీ నగరంలో దిగితే పార్లమెంట్కి వెళ్ళడానికి త్రోవ కోసం ఎదుగుతారని చెప్పేసాను. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా 175 శాసనసభ స్థానాలు కానీ 25 పార్లమెంట్ స్థానాలు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నారు. మీరు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల కోసం మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు గారు, మీ రాజకీయ జీవితం కానీ మీ కుటుంబ రాజకీయ ప్రస్తావన కానీ ఒకసారి మీరు గమనించండి. మీ తల్లి ఒకసారి అడిగితే మీ నాన్నగారు ఓ ఉపాధ్యాయుడిగా, మీ తల్లి చెప్తుంది నీ ప్రస్తావన ఏంటో ఈరోజు మీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చెప్తుంటారు. మరి మీ అన్న ఎర్రన్నాయుడు గారు ఓ సామాన్యమైన కుటుంబం నుంచి పుట్టి పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర మంత్రి స్థాయికి వెళ్ళినప్పుడు శ్రీకాకుళం జిల్లా ఆ రోజు గమనించింది ఎర్రన్నాయుడు గారు పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి అయ్యారని. ఆలీ గారు సినీ హీరో అయితే ఎలా అనుకున్నారో అప్పుడే ఆలీ గారు సినీ హీరో అయ్యారు. ఎర్రన్నాయుడు గారు కేంద్ర మంత్రి అయ్యారు. చాలామంది ఎర్రన్నాయుడు గారికి కూడా ఆ రోజు ఇలాగే అపహాస్యం చేశారు. ఆలీ హీరో అవటం, ఎర్రన్నాయుడు సెంట్రల్ మంత్రి అవటం. మరి అచ్చెన్నాయుడు గారు మీరే ఒప్పుకుంటున్నారు, నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు కనుక నేను ఎంపీ అవదలుచుకోలేదని. కానీ నిన్ను బలిపశువును చేశారు, నన్ను బలిపశువును కాదు. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి 2014లోనే శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా నన్ను ఆ రోజు గుర్తించి అవకాశం కల్పించారు. 2019 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున టెక్కల్ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయటం జరిగింది. మీపైనే పోటీ చేశాను. మరి ఈరోజు శ్రీకాకుళం వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నన్ను అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా ప్రజానీకంతో నాకున్న సత్సంబంధాలని ఆయన గమనించి దూరపు ఆలోచనతో ఓ సామాన్యమైన కుటుంబంలో పుట్టిన నన్ను, రాజకీయ ప్రస్తావన లేని కుటుంబం నుంచి వచ్చిన నన్ను, ప్రజాతో ఉన్న సత్సంబంధాలే నాకు ఈ స్థాయికి తీసుకొచ్చాయని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. మరి నీ హిస్టరీని ఒకసారి గమనం చేసుకోవని అచ్చెన్నాయుడు గారికి గుర్తు చేస్తున్నాను. శాసనసభను అవ్వడానికి కోసం ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఆ రోజు నువ్వు దుర్భాషలాడావు.
ఇల్లంతా చిందరవందరం చేసావు, ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించావని నీ గ్రామస్తులు ఇప్పుడు చెప్తుంటారు. ఏ రోజు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా నువ్వు ఎలక్ట్ అవ్వలేదు. నీ అన్నగారు అవకాశం ఇస్తే నువ్వు శాసనసభ్యుడు. మీ అన్నగారు మరణించిన తర్వాతే మీ అబ్బాయి పార్లమెంట్ సభ్యుడయ్యారు. 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యునిగా శ్రీకాకుళం జిల్లా ప్రజల నాడేమైనా గమనించగలిగారా రామ్మోహన్ నాయుడు గారు? ఒకసారి అచ్చెన్నాయుడు నీవు అనేక దప్పాలుగా నీ కుమారుడికి నువ్వు మందలించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మీ కార్యకర్తలే చెప్తున్నారు, మావాడు 12 గంటలకు లేస్తాడు, రాత్రి 2 గంటలకు పడుకుంటాడని. మరి నీకున్న వ్యసనాలు నాకు లేవు. ఎందుకు అచ్చెన్నాయుడు గారికి ఉన్న వ్యసనాలు కానీ, ఆ క్వాలిటీస్ కానీ, ఆ భాష కానీ నాలో ఎప్పుడూ లేవు. తోటి ప్రజాప్రతినిధిపై అటువంటి అనుచిత వ్యాఖ్యలు అంటే బలిపస్సును చేశారు అన్నది ఒక చిన్న పదం కాదు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆవేదనకు గురయ్యారా, లేకపోతే ఆయన మాటలను ఏ విధంగా మీరు పరిణామం? బలిపశువు అనే పదానికి అర్థం అచ్చెన్నాయుడు గారు చెప్పారు. ఎందుకంటే ఈవేళ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఒకే ఒక్క నియోజకవర్గానికి పరిమిత అయిన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అతను బలిపశువు అయిపోయాడు. మీకు ఇంకే నియోజకవర్గమైన ఈ రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాల్లో మీకు ఎక్కడైనా ఎవరు కానీ నా నియోజకవర్గానికి ప్రచారంకు రండి అని నిన్ను పిలిచేవారు ఎవరైనా ఉన్నారా ఈ రాష్ట్రంలో? లేదా నీ పార్టీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఎప్పుడైనా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా గుర్తించారా? నీ పార్టీ జాతీయ కార్యదర్శి అయిన లోకేష్ గారు ఏ రోజైనా అచ్చెన్నాయుడు గారు వచ్చారు కుర్చీ వేయండి అని ఏ రోజైనా ప్రస్తావించారా? బలిపశువు అంటే నువ్వు బలిపశువు అయిపోయావు. నీ స్థితి ఏంటో తెలుసు. ఎన్నికలు వచ్చాయి కనుక నీ తీయకుండా పక్కన పెట్టలేదు. అది కేవలం బీసీ సామాజిక వర్గంలో పుట్టావు కనుక నీకు ఆపర్చునిటీ ఉంది, లేకపోతే అచ్చెన్నాయుడిగా నీకు ఆపర్చునిటీ లేదు. కనుక అది ముందు నువ్వు గుర్తించమని అచ్చెన్నాయుడికి హితం పలుకుతున్నాను. ఈవేళ ప్రజాదరణ మాకుంది. ఈరోజు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి పేదవాళ్ళ మనస్తోసి పేదవాళ్ళ సంక్షేమ పథకాల ద్వారా ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఎక్కడికి మేము వెళ్ళినా సరే బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. మొన్నే భీముల్లో జరిగిన సభ బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఈవేళ ఆసరా పథకం ద్వారా సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారుల్ని సమావేశపరిచి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని ఆనందిస్తుంది, ఆనందపడుతున్నాం మేము. అచ్చెన్నాయుడు అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ఇప్పుడు మీ అభ్యర్థి ఏదైతే మీకు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత చాలామంది ఆశావాహులు ఈవేళ బయటకు వస్తున్న క్రమంలోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేయడానికి ఆస్కారం లభించిందంటారు. మరి అచ్చెన్నాయుడు గారు స్పందించినప్పుడే నాకు అర్థమైంది. కింజరాపు వాళ్ళు ఎప్పుడు కూడా కింజరాపు కుటుంబం ఎన్నికల టైంలోనే ఎన్నికలు రోజులో ప్రజల దగ్గరికి రావటం, మాటలు చెప్పటం, రిగ్గింగులు చేసుకోవటం, కాలం గడపడం అలవాటు. ఈరోజు 90 రోజుల ముందు ప్రారంభించారు ఎన్నికల ప్రచారాన్ని. అది నీ ఓటం కాదా? అదే మా గెలుపు. ఈరోజు అచ్చెన్నాయుడు గారు స్పందించే తీరు కానీ, ఎన్నికల ప్రచారం ప్రారంభించడం కానీ, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఎక్కడైనా ఎన్నికల ప్రచారం ప్రారంభించిందా? రాష్ట్ర అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడుకు నిర్వహిస్తున్న సభలో నువ్వు ఎక్కడైనా కనిపించగలుగుతున్నావా? లోకేష్ గారు చేస్తున్న సభలో నువ్వు ఎక్కడైనా కనిపించగలవా? నువ్వు ఒక నియోజకవర్గం, నీ నియోజకవర్గంలో ఈరోజు 90 రోజుల ముందే నువ్వు ఎన్నికలకి ప్రచారం ప్రారంభించావంటే ఆ రోజే నేను గెలిచానని గర్వంగా చెప్పగలను. శ్రీకాకుళం పార్లమెంటరీ వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచి మా సత్తా ఏంటో చూపిస్తాం. మా ముందు బలమైన లక్ష్యం ఉంది, ఒక ఆశయం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న జిల్లా. వలస నివారణ చేయాల్సిన అవసరం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం ఆదుకుంది అనే ఒక బలమైన ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైన కార్యక్రమాలు ఈరోజు చేశారు. జిల్లా కోసం ఇంతగా చేసినటువంటి ముఖ్యమంత్రి కూడా పార్లమెంటు అదేవిధంగా టెక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఈ రెండూ కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలాలి అన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్న నేపథ్యంలోనే
ఫస్ట్ జాబితాలో మీతో పాటు ఇచ్చాపురం టెక్కలు కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు మీ ప్రకటన తర్వాత చాలామంది వైసీపీ ఎంపీ టికెట్ ఆశించిన ఆశావాహులు ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఈరోజు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలోనే ఈరోజు ఆయన అటువంటి అనుచిత వ్యాఖ్యలు మీపై పర్సనల్గా చేయడం. రేపు జరగబోయే ఎన్నికల రిజల్టే అందరికీ సమాధానం చెబుతుంది. ఎందుకంటే ప్రజా జీవితంలో ఒక రాజకీయ పార్టీ అభ్యర్థిగా ఎవరైనా గుర్తింపు పొందాలంటే ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. దీనికి భాష కొలబద్ద కాదు, ఎడ్యుకేషన్ అంతకంటే కొలబద్ద కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థ పైన పూర్తి అవగాహన ఉండే వాడే ప్రజానాయకుడు అవుతాడు. ప్రజలపైన అవగాహన ఉన్నవాడు ప్రజానాయకుడు కాబోతాడు. వ్యక్తిగతంగా అచ్చెన్నాయుడికి మీకు ఏమైనా విభేదాలు ఉన్నాయి? ఈ మాట ఆయన వ్యాఖ్యానించడం మీపై? అచ్చెన్నాయుడు గారిపై నాకు కానీ నా పైన కానీ ఆయనకి వ్యక్తిగత అభిప్రాయాలు ఏముంటాయి? ఏముండవు. కానీ ఆయనకి తెలుసు ఒక బలమైన శక్తివంతులు మేమని. జరిగిన 19 ఎన్నికల్లోనే నా ఎలక్షన్ ఇయరింగ్ కానీ మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు ఆయన రాష్ట్ర మంత్రిగా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు షార్ట్ పీరియడ్లో నాకు అవకాశం కల్పిస్తే ఈ ఎలక్షన్లో ప్రజల్లోకి చొచ్చిపోయే విధానం కానీ ఎలక్షన్ చేసే విధానం కానీ అతనికి అర్థమైంది. కనుక అతను ఫస్ట్ అటాక్ నన్నే చేయాలని పెట్టుకున్నాడు. దాన్ని నేను పెద్దగా పరిగణలో తీసుకుని అచ్చెన్నాయుడు మాట్లాడే ఏ పదాన్ని నేను పరిగణలో తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ శ్రీకాకుళం జిల్లా తాలగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. పెద్ద లక్ష్యం ఉంది. ఎందుకంటే ఈ శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు సభ్యులు ఎవరు అయినా సరే వాళ్ళు నేషనల్ ఫిగర్స్. అనేక మంది జాతీయ లీడర్లుగా గుర్తింపు పొందారు ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన వాళ్ళు. నాకు తెలిసి ఒక్క రామ్మోహన్ నాయుడు గారే 2 పర్యాయాలు అయినా సరే ఫెయిల్ అయిపోయారు. మేము చూశాను, మీరు అందరూ గమనించమండి, ప్రజలు కూడా గమనించమంటున్నాను. బీవీ గిరి గారు కానీ, రాజు గారు కానీ, గౌతులచ్చన్ గారు కానీ, మరి అనేక మంది బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు, అప్పయ్యదొర గారు, డాక్టర్ విశ్వనాథం గారు, కృపారాణి గారు, అనేక మంది నేషనల్ లీడర్స్గా ఏదో ఒక రంగంలో వాళ్ళంటూ ఒక ముద్ర వేసుకున్న నాయకులు. మరి దాంట్లో ఎర్రనాయుడు గారు కూడా ఉన్నారు. నిజంగా ప్రజలతో నిరంతరము ఎర్రనాయుడు పేరు చెప్పుకొని రాజకీయ ప్రస్తావన చేస్తూ రాజకీయాల్లో కాలం గడుపుతున్న నాయకులు అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు. ఎర్రనాయుడు అనే పేరు తీస్తే వీళ్ళు అడ్రస్ ఏంటో ఒకసారి చెప్పమనండి. ఈరోజు వీళ్ళకున్న స్థితిగతులు ఏంటో చెప్పమనండి. నాది పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ నుంచి, సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా, ఎంపీటీసీ సభ్యునిగా, మండల వైస్ ప్రెసిడెంట్గా, జడ్పీటీసీగా, మరి అనేక పదవులు నిర్వహించిన జిల్లా యువజన అధ్యక్షునిగా, వైఎస్ఆర్ పార్టీ 2019 అభ్యర్థిగా, నా మిస్సెస్ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా, ఈనాడు పార్లమెంట్ అభ్యర్థిగా అంచెలంచెలుగా ఎదిగి వచ్చిన వాడును. ప్రతి సామాన్యమైన ప్రజల తాలూకా కష్టాలు తెలిసిన వాడును. ప్రతి గ్రామం పైన అవగాహన ఉన్నవాడును. ఈ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంతోనూ నిత్యము సత్సంబంధాలు కలిగిన వాడు. నా పార్టీ నాయకులు, అనేక మంది రాజకీయ యోధులు, అప్పయ్యదొర గారితో కలిసి పనిచేశాను. డాక్టర్ విశ్వనాథం గారు నాకు రాజకీయ గురువు, ఆయనతో కలిసి పనిచేశాను. మరి అలాగే రావతిపతి గారితో కలిసి పనిచేశాను. అలాగే కృపారాణి గారితో కూడా కలిసి పనిచేశాను. మరి ధర్మాన ప్రసాదరావు గారికి అత్యంత ఆప్తునిగా, స్నేహితునిగా, ఆయన తాలుగా అభిమానిగా ఇవాళకి కొనసాగుతున్నాను. అలాగే కృష్ణదాస్ గారు, మరి పెద్దలు తమ్మినేని సీతారాం గారు, ఈ పరిచయాలే ఈరోజు ఆయన మీ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి అవకాశం కల్పింది. అందరితోనే మంచి సత్సంబంధాలు ఉండటం వల్ల ఉలిక్కి పడుతున్నాడు అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు మాటలు నేను పరిగణలో తీసుకోవాల్సిన అవసరమే నాకు లేదు. ఆయన మాట్లాడేది నాకు సంబంధించిన అంశం కింద నేను భావించట్లేదు. రా, నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే ఎన్నికల్లో చూద్దాం. రేపు ఎన్నికలు 24 తర్వాత మాట్లాడదాం. అచ్చెన్నాయుడు ఎక్కడ మాట్లాడాలో నేను గట్టిగా చెప్తున్నాను. టెక్కల శాసనసభ స్థానం, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు మేము గెలవకపోతే రాజకీయాలు వదిలేస్తాను. నీకు దమ్ముంటే కాసుకో అచ్చెన్నాయుడు.
చూస్తే కనుక తన ఎంపీ అభ్యర్థి ప్రకటన మాత్రం ఈరోజు ఆయన బలిపశువుని చేశారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ఆయన స్థితిగతులు ఏంటి, తన అన్న చరిస్మాతో పాటు ఈరోజు ఒక నియోజకవర్గ పరిమితమైనటువంటి రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఒక ఎంపీ అభ్యర్థిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మాత్రం ఆయన విధేయతకి వదిలిస్తున్నారు. తనకున్నటువంటి పరిచయాల నేపథ్యమే ఈరోజు వారిలో ఒక ఉలిక్కిపాటుకు గురయ్యే పరిస్థితులు మాత్రం వారి చేత ఇటువంటి వ్యాఖ్యలు చేయిస్తారని చెప్పి తిలక్ మాత్రం స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.